చూస్తున్నాం ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ప్రభాస్ ఉండబోతున్నాడా? ఓజీలో ప్రభాస్ క్యామియో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే ఇటు పవన్ ప్రభాస్ మధ్య స్పెషల్ సీన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ప్రభాస్ ఉన్నారన్న వార్తలతో ఓజీకి మరింత హైప్ పెరిగింది. ఓజీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25న ఓజీ సినిమా విడుదల కాబోతుంది. ప్రభాస్ డైరెక్టర్ అలాగే సుజిత్ వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ సాహో సినిమా వచ్చింది. సో అదే కాంబినేషన్లో ప్రభాస్ని ఈ సినిమాలో మరి ఇంక్లూడ్ చేశారా? ఏ సీన్స్లో ఉండబోతున్నారు, ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు, దానిపై ఒక రకంగా చాలా ఉత్కంఠమైతే నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా కన్నుల పండుగగా ఉండబోతుందా మరి ఏంటి? ఒక పక్కన ఓజీకి సంబంధించి ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈవెంట్లో ఒక గ్లిమ్స్ ఇచ్చారు. ట్రైలర్కి సంబంధించి చూడాలని ఉంది, ఖచ్చితంగా నాకు చూడాలని ఉంది, మీ ప్లేస్లో నేను ఇంతకుముందు ఉన్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు భారీ స్టేట్మెంట్స్ కూడా చేశారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో ఖచ్చితంగా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ ఈవెంట్లో ఏదైతే ట్రైలర్ని రిలీజ్ చేశారో ఆ ఈవెంట్కి సంబంధించిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాన్ని ఫ్యాన్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో దాన్ని తీసుకున్నారు. ఒక రకంగా కొంతమంది పవన్ ఫ్యాన్స్ చూసి ఆనందిస్తున్నారు. ఇంకో పక్కన ఆఫీషియల్గా ఏదైతే ట్రైలర్ ఉందో అది వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఓజీ ఒక సెన్సేషన్గా మిగలబోతుంది. ఇటు ప్రభాస్ ఒక పక్కన, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఉండి మరి సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? సింగిల్ హ్యాండెడ్గా పవన్ మాత్రమే సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోతారా ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారిగా సోషల్ మీడియా ప్రస్తుతానికి ట్రైలర్ ఇష్యూలో ఒక రకంగా చాలా వైరల్ అవుతుంది ట్రైలర్కి సంబంధించి. అలాగే ఇంకో సైడ్ మనం చూసుకుంటే కనుక ప్రభాస్ కొన్ని సీన్స్లో ఉండబోతున్నాడు. సుజిత్కి అలాగే డైరెక్టర్ సుజిత్కి ప్రభాస్కి ఇంతకుముందు సాహోతో పాటు ఒక రిలేషన్ బిల్డ్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఒక చిన్న క్యామియో రోల్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఉంటే బాగుంటుందా లేదా ఏంటి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మొత్తానికైతే ఓజీకి సంబంధించి ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇప్పుడు రిలీజ్కి వెళ్ళేదాకా ఇదే హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన ట్రైలర్ గురించి మనం చూస్తే కనుక ట్రైలర్లో ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దేశీ జాన్ విక్ ఫీల్ కనిపించింది మాకు. దేశీ జాన్ విక్కి సంబంధించిన సిరీస్ ఏదైతే ఉందో, ఒక మూవీ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ని రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ సిరీస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషీ తర్వాత ఆ కటానా ఆ సోడ్, ఆ విజువల్స్లో చూస్తున్నాం చూడండి. ఆ సోడ్ని తిప్పే స్టైల్ కానీ అదంతా కానీ మనం ఖుషీలో చూసాం. ఖుషీ తర్వాత ఇప్పుడే మళ్ళీ చూసే అవకాశం కనిపించింది. సో మొత్తం మీదైతే ఫ్యాన్స్కి కన్నుల పండగ ఉండబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడడానికి మా సీనియర్ ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, ఇటు ప్రభాస్ అలాగే డైరెక్టర్ సుజిత్కి ఏదైతే రిలేషన్షిప్, ఏదైతే బాండ్ ఉందో ఆ బాండ్ని మనం ఓజీ ఆన్ స్క్రీన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదైనా క్యామియో రోల్ చేయబోతున్నారా? కళ్యాణ్, నిన్న ఓజీకి సంబంధించి మనం ఈవెంట్ చూసాము. అందులో పవన్ కళ్యాణ్ విజువల్స్ కూడా చూసాము. అలాగే సుజిత్ ప్రభాస్ తో తీసిన సాహో సినిమా ఎంత స్టైలిష్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అదే స్టైలిష్ లుక్స్, అదే స్టైల్ ఈ సినిమా మేకింగ్ లో కూడా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా అదే తెలియజేశాడు సుజిత్ గురించి. ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ని విపరీతంగా అభిమానించే ఓ అభిమాని పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయటము ఎలా ఉంటుంది, ఎంత స్టైలిష్ గా చూపించాడు అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అనేది చాలా రోజుల నుంచి ప్రభాస్ వస్తాడు ఈ సినిమాలో క్యామియో అంటున్నారు. డిఫరెంట్ పుకార్లు అయితే మనకు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా కథకు అలాగే సుజిత్ డైరెక్ట్ చేసిన ప్రభాస్ సినిమా సాహోకు చిన్న లింక్ ఉంటుంది. దాని కంటిన్యూషన్ లాగా ఈ కథ వస్తుందని మనకి యూనిట్ నుంచి సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ నటించిన సాహో సినిమాని కనెక్ట్ అయ్యే ఈ సినిమా స్టోరీ ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి పుకార్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రభాస్ నటించింది అయితే ఏం లేదు. ఖచ్చితంగా ప్రభాస్ నటించిన సుజిత్ డైరెక్ట్ చేసిన సాహో సినిమాకి సంబంధించిన లింక్ అయితే ఈ సినిమాకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ విధంగా ప్రభాస్ కి ఈ ఓజీ సినిమాకి కూడా కనెక్షన్ ఉందని అభిమానులు, ఫ్యాన్స్ అంతా కూడా అనుకుంటున్నారు. రవిచంద్ర,
ఓజీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ట్రైలర్ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా హడావిడి జరుగుతుంది. ఒక పక్కన జాన్ విక్ ఫీల్స్ కనిపిస్తున్నాయి మాకు, ఒక ఇంటర్నేషనల్ ఒక హాలీవుడ్ సెలబ్రిటీ జాన్ విక్ ఫీల్స్ కనిపిస్తున్నాయి. అలాగే అఫీషియల్ ట్రైలర్ కోసం వెయిట్ చేయండి. నిన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ట్రైలర్ గ్లిమ్స్ని చూపించారో దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం అఫీషియల్ ట్రైలర్ కోసం వెయిట్ చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ అయితే అవుతుంది. మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కళ్యాణ్, ఆ విషయంలో మాత్రం పవన్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. నిన్న ఉదయం 11 గంటలకు ట్రైలర్ వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మరలా లేదు, టెక్నికల్ రీజన్స్ తోటి ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే దాన్ని టెలికాస్ట్ చేస్తాము, స్క్రీన్ చేస్తాము అని కూడా తెలియజేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ వచ్చి అడిగినప్పటికి కూడా దాన్ని చూపించలేకపోయారు. ట్రైలర్ అన్ఫినిష్డ్ గా ఉంది, ఇంకా డిఐ కాలేదని చెప్పటం. పవన్ కళ్యాణ్ కూడా కొంత కోపాన్ని అక్కడ ప్రదర్శించినట్లుగా అందరం చూసాము. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఓజీకి సంబంధించిన ట్రైలర్ ని బయటికి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దానిపైనే గట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ్, రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే ఓజీ ఒక సెన్సేషన్గా మారింది. ఫ్యాన్స్ అందరికీ కన్నుల పండుగగా ఉండబోతుంది. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా హై లెవెల్లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ అఫీషియల్ ట్రైలర్ కోసం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. కొంత డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అయ్యారు. దానికి సంబంధించి ఇంకా డిఐ వర్క్ కానీ మిగతా వర్క్స్ అవ్వలేదు, కానీ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ మనం చూస్తే కనుక ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కటానా యూస్ చేస్తూ ఖుషిని తలపిస్తున్నాడు. ఖుషి సినిమాలో ఏదైతే మనకు ఆ లుక్లో కనిపించాడో అదే లుక్లో అలాంటి ఒక సోడ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా కోసం జపనీస్ నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ వండర్ఫుల్ టీమ్, ఇది ఒక వండర్ఫుల్ టీం కాబట్టి ఈ టీంతో నేను పనిచేశాను. ఈ టీం ఇంతకుముందు నాతో ఉండుంటే బాగుండు, ఈ టీం నాతో ఉండుంటే నేను అసలు రాజకీయాల్లోకే రాకపోయేవాడిని అని చెప్పేసి ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేశారు. మొత్తం మీద అయితే సినిమా మీద ఆయనకున్న ప్రేమని ఒక రకంగా అక్కడ చూపించినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇటు ప్రభాస్, అలాగే ఇటు పవన్ కళ్యాణ్, అలాగే డైరెక్టర్ సుజిత్, ఒక ఫ్యాన్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది, ఒక హార్డ్ కోర్ ఫ్యాన్, ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ సినిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మొత్తానికైతే ఉత్కంఠం అయితే చాలా నెలకొంది ప్రస్తుతానికి. సో ప్రభాస్ కూడా మరి ఉంటారా, ఉంటే మరి ఆ క్యామియో రోల్ ఎలా ఉండబోతుంది, ఆ రోల్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా ఏంటి అనేది మీ అభిప్రాయాలని కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరున్నా కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా కింద కామెంట్ చేయండి. ఎప్పుడు ట్రైలర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?